The most common cause for child absenteeism in schools is asthma. To anti-asthma, anti-allergy medication తీసుకున్నట్లయితే చీటికి మాటికి పిల్లలు స్కూల్కు పోకుండా ఉండటం అనేది తగ్గిపోతుంది. అసలు పిల్లలు స్కూల్స్కి వెళ్ళారంటే 30-40 మంది ఒక 20 మంది అట్లీస్ట్ క్లాస్లో ఉంటారు. ఒకళ్ళు ఇద్దరు ఖచ్చితంగా జలుబుతో ఇబ్బంది పడుతుంటారు, అది క్యారీ చేస్తూ ఉంటారు. స్కూల్కి పంపేటప్పుడు పిల్లలకి ఏ విషయంలో మేము జాగ్రత్త తీసుకోవాలి, అలాగే టీచర్స్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? జూన్లో ఎవరైతే పిల్లలకు మనం చీటికి మాటికి అలర్జీ ఉంది, ఆస్మా ఉంది, బ్రాంకైటిస్ ఉంది, దగ్గు ఉంది, అది ఉంది, ఇది ఉంది, ఇన్హేలర్ వాడుతున్నాం అంటే ఫ్లూ వ్యాక్సిన్ వేయాల్సిందే, అది పిల్లలైనా పెద్దలైనా. అది చేసినప్పుడు ఏంటంటే చీటికి మాటికి వచ్చి ఈ ఫ్లూ మనకు అంటదు. ఈ ఫ్లూ అనేది ఆస్మాని రెచ్చగొడది. మళ్ళీ ఒక్కసారి జ్వరం వచ్చినాక సార్ నాకు 3 నెలలు 4 నెలలు ఈ దగ్గు దగ్గదు సార్ అంటారు. అంటే ఫ్లూ అనేది పోయి ట్రిగ్గర్ చేస్తే ఆస్తమా అనేది అగ్రవేట్ అయింది వాళ్ళలో. అంటే ఆస్తమాకు ఒకటి కావాలి, ఏదో ఒకటి వంక, డస్ట్ మైట్ అన్న కావాలి, కూల్ ఐటమ్స్ అన్న కావాలి, పోలెన్స్ అన్న కావాలి, వైరస్ అన్న కావాలి, బ్యాక్టీరియా అన్న కావాలి, ఏదో ఒకటి దానికి కావాలి దాన్ని ట్రిగ్గర్ చేయడానికి. ఇది జీన్స్ అన్నాం, ఇది ట్రిగ్గర్. ఈ రెండు కలిస్తే ఇట్లా మూసుకుంటాయి. ఒకటి కలవాలి, దానికి జీన్స్ కు ఒకటి వచ్చి కలవాలి. ఇక్కడ ఫ్లూ కాబట్టి పిల్లలకు వ్యాక్సిన్ చేయించుకోండి, పెద్దవాళ్ళు కూడా వ్యాక్సిన్లు చేయించుకోండి. ఏ వ్యాక్సిన్ ఇప్పుడు సజెస్ట్ చేస్తారు? ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్స్ ఉన్నాయి, న్యూమోకోకల్ వ్యాక్సిన్స్ ఉన్నాయి. ఇవి గనక 50 సంవత్సరాలు ఎప్పటి నుంచో చెప్తున్నాను నేను, 50 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళంతా, ముఖ్యంగా అలర్జీ ఉన్నవాళ్ళు, ఆస్మా ఉన్నవాళ్ళు, సిఓపిడి, బ్రాంకియాక్టిసిస్, హార్ట్ డిసీజు, కిడ్నీ డిసీజు, క్యాన్సర్ డిసీజు, ఇంకా ఏ జబ్బున్నా సరే వ్యాక్సిన్ తీసుకోవాలి. అంటే ఇంటి చుట్టూ ప్రహరీ కట్టడం లాంటిది వ్యాక్సిన్ అంటే ఏది పడితే అది రాకుండా. సో న్యూమోకోకల్ వ్యాక్సిన్ ఇంకొకటి, ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ ఇంకొకటి. శ్వాస హాస్పిటల్లో గత 30 సంవత్సరాల నుంచి చేస్తున్నాం ఈ వ్యాక్సిన్. కాబట్టి ఈ వ్యాక్సిన్లు ఎప్పుడైతే తీసుకుంటామో మనకు చీటికి మాటికి వచ్చేటటువంటి ఇన్ఫెక్షన్లన్నీ ఆగిపోతాయి. అదొకటి. దాని తర్వాత టీచర్స్ ఏం జాగ్రత్తలు తీసుకోవాలి కదా, మీరు అన్నారు కదా. టీచర్స్ యాక్చువల్గా టీచర్స్, స్టూడెంట్స్, పేరెంట్స్ అనేది ఒక యూనిట్. ఇది ఒక ట్రయడ్. ఈ ట్రయడ్లో పిల్లలు శాండ్విచ్ అయిపోతారు. తల్లిదండ్రులు ఫస్ట్ గమనించాలి, మా పిల్లలకు జ్వరం వచ్చింది మేము పంపొద్దు, దేర్ ఎండ్స్ ద మ్యాటర్. మిగతా పిల్లలకు రాదు. టీచర్ అనేవాళ్ళు, స్కూల్ టీచర్ అనేవాళ్ళు ఏం గమనించాలంటే ఎవరు దగ్గుతున్నారు ఫ్రీక్వెంట్గా, ఎవరికి జ్వరం ఉంది, ఎవరు ఊకే ముక్కు కారుతా ఉంది, ఎవరు ఇట్లా నీరసంగా ఉన్నారు, ఎవరు మాట్లాడితే ఇట్లా పడుకొని నిద్రపోతున్నారు, డల్ అయిపోతారు. వెంటనే గమనించవచ్చు. వాళ్ళకు అంత నాలెడ్జ్ మనం ఇవ్వాలి. ఇప్పుడు స్కూల్ టీచర్ ఏం చేస్తారంటే వీడికి జ్వరం ఉంది, వెంటనే తల్లిదండ్రులకు ఇన్ఫార్మ్ చేసి పంపించాలి, లేదా కనీసం మాస్క్ అన్నా పెట్టాలి, లేకపోతే మిగతా పిల్లలకు అంటుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సో స్కూల్ యాజమాన్యాలు ఎవరికి జ్వరం ఉంది, ఎవరికి దగ్గుంది, ఎవరు ఈ యొక్క బ్లాక్ బోర్డ్ ని బాగా చూడలేకపోతున్నారు, విజన్ ప్రాబ్లం ఉంటుంది కొంతమందికి, ఎవరికి వినపడట్లేదు, ఇవన్నీ స్కూల్ టీచర్కి డాక్టర్లతోనే ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ ఇప్పియాలి. అసలు ఎవరికి డెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎవరికి మోషన్ లో పురుగులు పడుతున్నాయి, ఇవన్నీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ టీచర్స్ చెప్తే పిల్లలు బాగా వింటారు. సో ఇలాంటివి టీచర్స్, మీరు కళ్ళు కనపడుతుందా లేదా, చెవు వినపడుతుందా లేదా, వీడికి జలుబు చేస్తుందా, ఆస్మా ఉందా, వీడు పరిగెత్తి ఆయాసపడుతున్నాడా, లేకపోతే వీడికి సడన్ గా అక్యూట్ గా జ్వరం వచ్చిందా, ఇవన్నీ గనక తెలుసుకున్నట్టయితే తల్లిదండ్రులు, టీచర్స్ కరెక్ట్ గనక మనం కేర్ తీసుకున్నట్లయితే చాలా వరకు వీటిని మనం ఆపొచ్చు. దాంతో పాటు వ్యాక్సిన్లు తీసుకోవాలి. తర్వాత ఎవరికైనా అలర్జీ, ఆస్మా ఉంటే దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఎవరికైతే చీటికి మాటికి జలుబు, దగ్గు ప్రతిసారి వస్తుందో వాళ్ళ ఇంట్లో ఎవరికైనా అలర్జీ, ఆస్మా ఉంటే గనక ఈ వైరస్ మాటికి వచ్చి ఆస్మా అటాక్స్ని ట్రిగ్గర్ చేస్తూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు వ్యాక్సిన్స్తో పాటు యాంటీ ఆస్తమా, యాంటీ అలర్జీ మెడికేషన్ తీసుకున్నట్లయితే చీటికి మాటికి పిల్లలు స్కూల్కు పోకుండా ఉండటం అనేది తగ్గిపోతుంది. లేకపోతే స్కూల్ యాబ్సెన్సిజం అంటాం. ద మోస్ట్ కామన్ కాజ్ ఫర్ చైల్డ్ యాబ్సెంటిజం ఇన్ స్కూల్స్ ఈజ్ ఆస్తమా. కామనెస్ట్ కాజ్ వరల్డ్ వైడ్గా. ఒక పిల్లవాడు 1 సంవత్సరం పాటు, 1 నెలల పాటు స్కూల్కి పోవట్లేదు, వాడికి జలుబు ఉంది, దగ్గు ఉంది, ఆయాసం ఉంది, దగ్గి వాంతి చేస్తున్నాడు అంటే వాడికి ఆస్మా ఉన్నట్టే, అన్లెస్ ప్రూవ్డ్ అదర్వైజ్. వాళ్ళకి అద్భుతమైన వైద్యం ఉంది అంటున్నాను నేను. ఒక్కరోజు కూడా స్కూలుకు పోకుండా ఉండాల్సిన అవసరం లేదు. అంత మంచి వైద్యం ఇప్పుడు పిల్లలకు అందుబాటులో ఉంది.